ముక్క ముక్కకే ముక్క మంచి ముక్క గుజ్జు. ఎంత బాగుందో చూడు. ఈ కూర ఏద్దాం. తింటే మళ్ళొకసారి కావాలనాల నువ్వు. బాయిల నీళ్ళు ఊరినట్టు ఊరుతున్నాయి వెనకట వంటే ఇగో బొక్కకు కూడా ఇంతలా బొక్క కదా ఇది. చూడు పెద్ద పావుతోటి 4 పావుల నూనె పోసుకున్నా నేను. నూనె బాగా వేడి కాగానే ఇగో ఒక 4 ఏలక్కాయలు, 4 లవంగాలు, 3 దాల్చిన చెక్కలు, జీలకర్ర. ఇగో ఇట్లా మంచిగా చూడు నూనె బాగా కాగింది. వేయగానే వెంటనే లేచి వచ్చి ఎంత బాగా పండుగైనాయి. అప్పుడు మనం ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి, 2 పచ్చిమిర్చి కట్ చేసుకునే వేసుకోవాలి. ఇగో ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. లావుది ఉంటే ఒకటి తీసుకోవచ్చు, చిన్నవి ఉంటే 2. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒక చిటికెడంత పసుపు. ఈ పసుపు కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఇగో కేజీ మటన్ తీసుకొని తేట కడుక్కొని ఫ్రెష్గా సన్న ముక్క కోపించుకొని తెచ్చుకున్నాం. మనం ఇంటికి తెచ్చి అయినా కోసుకోవచ్చు, అక్కడనే కొట్టియమంటే కొట్టిస్తారు. ఇప్పుడు ఊర్లలో కాబట్టి మంచిగా కొట్టించింది సన్నగా. మనం ఇంటికి తెచ్చుకొని అయినా కోసుకొని మంచిగా కత్తిపీటతోటి కడుక్కొని ఇట్లా వేసుకోవాలి. ఇగో ఇదంతా ఇట్లా ముక్కకు పట్టించుకోవాలి. మంచిగా ముక్క పట్టించుకొని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుంటే ఇక మంచిగా నీరు వస్తుంది. ఇగో ఇప్పుడు నేను మూత వేస్తున్న మటన్ మీద ఒక అర్ధగంట సేపు మగ్గించుకోవాలి. మంచిగా నీరంతా వచ్చి ఆ నీరు పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇగో ఒక గసగసాలు ఒక చెంచాడంతా నానబెట్టుకోవాలి. ఎండు కొబ్బరి కూడా ఒక 5-6 ముక్కలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే మన కూర ఫస్ట్ ఆడబెట్టుకున్నప్పుడు నానబెట్టుకుంటే కూర ఉడికే వరకు మంచిగా నానతాయి. ఈ మిక్సీ పట్టుకొని అలా పోసుకోవాలి. సరస్వతి అర్ధగంట అయిందిగా చూద్దాము. ఇగో మంచిగా ఉడికింది చూడు, నూనె కూడా పైకి వచ్చింది మగ్గి. కూరగా ఇట్లా మగ్గాలి. చూడు ఎంత బాగా మగ్గిందో. నీరంతా పోయి నూనె మంచిగా వచ్చింది పైకి. ఇట్లా మగ్గినాక ఇగో అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిపాయ నూరినది 2 చెంచాలు. ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత పసుపు, ఇందాక కొంచెం వేసిన ఇప్పుడు ఒక చిటికెడు. అంతా మంచిగా మగ్గాలి అల్లం. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గింది అల్లం పేస్ట్ కూడా. ఇప్పుడు మనం ఇలా ఒక 3 చెంచాల కారం, అంటే పెద్ద చెంచాతోటి ఇది కూడా మంచిగా ముక్కగా పట్టించుకోవాలి. ఉప్పు తగినంత. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉంచుదాం. కారం మగ్గింది అని చూద్దాం. మంచిగా మగ్గింది, నూనె కూడా మంచిగా పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఎసరు పోసుకుందాం ముక్క మునగ. ఎసరు ఇట్లా పోసుకుంటే ఉడికినాక పోసుకుంటే చూడు ఎంత బాగుందో కలర్. కూర కూడా ఎర్రగా ఉంటుంది. ఇక ఇట్లా కారం ఉప్పు అన్నీ మంచిగా ఉడికినాక, ఉడకకముందే పోసుకుంటే తెల్ల తెప్పు ఉంటుంది. ఇక మూత వేసుకుందాం సరస్వతి కొద్దిసేపు. కూర మంచిగా మరిగింది చూద్దామే. అగో మంచిగా మరుగుతుంది కూర. ఇట్లా ఉడికే సమయం వల్ల ఇప్పుడు మనం పట్టుకున్న కొబ్బరి గసాల గుజ్జు ఇలా పోసుకోవాలి. మంచిగా గలబెట్టుకోవాలి. కూర చిక్కగా వస్తుంది అన్నట్టు, మంచిగా రుచి ఉంటుంది. ఇది కూడా మంచి కడిగి పోసుకుంటే తేటగా బాగుంటుంది. ఇగో ఇప్పుడు గసగసాల ఈ కొబ్బరి పోసుకున్నాం కదా. ఇందాక కూర మంచిగా ఉడికింది కదా నూనెలా ఫస్ట్లే. ఇప్పుడు మనం మంచిగా ఎక్కువ మంట పెట్టుకొని మంచిగా 2 మంటలతో ఉడికించుకోవాలి. ఇక సరిపోద్ది. కూర ఉడికిందో చూద్దాం. ఇగో మంచిగా ఉడికి నూనె పైకి వచ్చింది చూడు. ఇప్పుడు మనం నూనె పైకి వచ్చినప్పుడు ఇగో చింతపండు గుజ్జు పోసుకోవాలి. ఫస్టే పోస్తే ముక్క ఉడకదు. చిక్కగా విసుక్కొని, ఒకవేళ చారు తక్కువ ఉంటేనేమో వాటర్ వేసుకోవాలి. చారు ఏమొద్దు అనుకుంటే మనం చిక్కగా పోసుకోవాలి. ఇప్పుడు చింతపులుసు పోసి మూత పెట్టుకున్నాం కదా చూద్దాం. ఇగో మంచిగా ఉడుకుతున్న సమయంలో ఇప్పుడు మనం ఇగో ఒక చెంచా ధనియాల పొడి, ఒక 1/2 చెంచా గరం మసాలా, చివరిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలబెట్టుకోవాలి. అయిపోయింది కూర. ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఇంకా దించేసుకున్నాం. కూర చూడు సరస్వతి ఎంత బాగుందో గుజ్జుగా. ముక్క ముక్కకే ముక్క మంచి ముక్క గుజ్జు. ఎంత బాగుందో చూడు. ఈ కూర తింటే మళ్ళొకసారి కావాలనాల నువ్వు. నిజంగా చాలా బాగుంది చూడ్డానికి.
కొత్తిమీర ముక్కలు ఇక చూడు మటన్ గుజ్జు చూడు. మటన్ చికెన్ మటన్ అనాలి. వెనకటి వంటే వంట. ఇంకా కలిపేద్దాం సరస్వతి చూస్తుంటేనే మంచిగా బాయిల నీళ్ళు ఊరినట్టు ఊరుతున్నాయి. వెనకటి వంట వంటే. నాన్ వెజ్ కాబట్టి ఇంకా ఆ మాత్రం ఊరకుంటే ఎట్లది, ఖచ్చితంగా వస్తాయి నోట్లో. అవును, చెయ్యి కాలుతుంది. వేడి వేడి కూరాయే. నీకు కూడా పెట్టా. చికెన్ చికెన్ కాదు ఇది, మటన్ అను. మటను అసలు మామూలుగా లేదమ్మా, సూపర్ అండి. అసలు వేరే లెవెల్ అది. అన్నం కూడా పెట్టినా. ఎక్కువ చింతపండు చాలా తక్కువ మంది పోస్తారు మటన్లా, మస్తుంది అత్తమ్మ. అసలు అది వేరే టేస్ట్ ఉంది.